ఇక కథలోకి వెళితే గంగాపురంలో నివసించే వీర్రాజు గజదొంగ దారి దోపిడీలు చేస్తూ బ్రతికేవాడు. వీర్రాజు పేరు వింటేనే అందరూ భయపడేవారు. గంగాపురం చుట్టూ అడవి ప్రాంతం కావడం వల్ల దొంగలకు అనువుగా ఉండేది. వీర్రాజు చెట్టు చాటున మాటు వేసి వర్తకుల వద్ద నుండి డబ్బు దోచుకొని అడవిలోకి పరిగెత్తేవాడు. ఒకవేళ వారి వద్ద డబ్బులు నగలు లేకపోతే వారిని దేహశుద్ధి చేసి కానీ వదిలేవాడు కాదు. వీర్రాజు ఎప్పట్లాగానే ఒక చెట్టు చాటున మాటు వేసి ఎవరైనా వస్తారా అని ఎదురు చూడసాగాడు. దూరంగా ఒక వ్యక్తి అటువైపు వస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి దగ్గరకు రాగానే వీర్రాజు చెట్టు చాటు నుండి బయటకు వచ్చి కత్తి చూపుతూ, మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలు దక్కవు, త్వరగా డబ్బు తీ అంటూ బెదిరించాడు. ఆ వ్యక్తి వినయంగా, అయ్యా, నేను వైద్యుణ్ణి. గంగాపురంలో ఓ పిల్లవాడికి ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే వెడుతున్నాను. నా వద్ద ఈ మందులు తప్ప ఇంకేమీ లేవు అన్నాడు. వీర్రాజు నమ్మక అతన్ని పూర్తిగా సోదా చేశాడు. ఒక్క పైసా కూడా దొరకలేదు. డబ్బు దొరకకపోవడంతో అతని వద్ద ఉన్న మందు సీసాలు లాక్కొని వాటిని అమ్మితే కొంత డబ్బైనా వస్తుంది అని అనుకున్నాడు. ఆ మందులు లేకపోతే ఆ పిల్లవాడు బ్రతకడని, దయచేసి ఆ మందు సీసాలు ఇమ్మంటూ బ్రతిమలాడాడు వైద్యుడు. వీర్రాజు అతని మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది లేక వైద్యుడు వీర్రాజును తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వీర్రాజు ఇంటికి చేరుకున్నాడు. అంత అర్ధరాత్రి వేళ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం చూసిన వీర్రాజు మనసు కీడును శంకించింది. భయపడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లో మంచంపై వీర్రాజు కొడుకు అచేతనంగా పడుకుని ఉన్నాడు. మంచం పక్కన కూర్చున్న వీర్రాజు భార్య ఏడుస్తూ ఉంది. వీర్రాజుకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం జరిగిందో అడుగుదామనుకుంటుండగా పక్కనే ఉన్న వైద్యుడు వీర్రాజును గుర్తుపట్టి, ఓ, ఈ పిల్లవాని తండ్రి తమరేనన్నమాట అన్నాడు వైద్యుడు కాస్త వేటకారంగా. అవునన్నట్ల తలూపాడు వీర్రాజు. అప్పుడు వైద్యుడు, చూసావా వీర్రాజు, నీ దొంగతనం కారణంగా నీ కొడుకు ప్రాణాలు పోయాయి. అప్పుడే ఆ మందు నీ కొడుక్కి ఇచ్చి ఉంటే ప్రాణాలు దక్కాయి. ఏం చేస్తాం, ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు. ఇప్పటికైనా గ్రహించావా దొంగతనం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో? తను చేసిన దొంగతనం తన కొడుకు ప్రాణం తీసింది. ఇంతకుముందు ఎన్నో దొంగతనాలు చేసి ఎంతోమందిని బాధ పెట్టాను, ఎంతమందిని కష్టాల పాలు చేశాను, ఎంతమంది ప్రాణాలు తీశాను అని అనుకున్న వీర్రాజు ఇంక ఎప్పుడూ దొంగతనం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.